నమస్తే అండి, నా పేరు సాయి కుమారు. నేను అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. గత 2 సంవత్సరాలుగా నా హెయిర్ అనేది చాలా సివియర్గా ఊడిపోవడం అంటే జరిగింది. దాని హెయిర్ లాస్కి వెనక్కి కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఎన్నో మెడిసిన్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు. నేను ఇంతకు ముందు అయితే చాలా బాగా హ్యాపీగా ఉండేవాడిని. దానికి కారణం ఆ హెయిర్ అనేది చాలా బాగా ఒత్తిగా ఉండేది. గత 2 సంవత్సరాలుగా నా హెయిర్ ఫాల్ కొద్దిగా ఊడిపోవడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు నాకు చాలా ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక సినిమాకి వెళ్ళినా, ఒక ఏదైనా ఫ్రెండ్తో బయటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఏంట్రా హెయిర్ ఫాల్ ఊడిపోతుందని అంటూ ఉంటే నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. దానికి ఎన్నో రోజులు బాధపడడం జరిగింది. అలాగే ఒక మెడిసిన్ యూజ్ చేయడం వల్ల కొద్ది రోజులు మాత్రమే దానికి సొల్యూషన్ అనేది జరిగింది. కానీ నాకు పర్మనెంట్ సొల్యూషన్ జరగకపోవడం వల్ల నాలో నేనే చాలా కృంగిపోయాను. అప్పుడు దీనికి సరైన మార్గం అంటూ ఒక యూట్యూబ్, మా ఫ్రెండ్స్ని కానీ ఒక యూట్యూబ్ లాంటి కొద్ది రోజులుగా చెక్ చేయడం జరిగింది. అప్పుడు డాక్టర్ జాన్ వర్స్ అని ఆయన ఒక డాక్టర్ గోల్డ్ మెడలిస్టు, మళ్ళీ ఎన్నో సర్జరీలు చేయడం జరగడం వల్ల ఆయన దగ్గరకు వచ్చి నేను అపాయింట్మెంట్ తీసుకోవడం, ఆయనతో బాగా మాట్లాడడం, నాకున్న ప్రాబ్లమ్స్ అట్టి చెప్పడం జరిగింది. ఆయన నాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇచ్చారు. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అవ్వడం వల్ల అవన్నీ పర్టికులర్గా చెప్పడం వల్ల నేను ఒక సర్జరీ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నాకు ఆయన నమ్మకానికి నా నమ్మకానికి ఒక తోడు అవ్వడం వల్ల ఈరోజు నాకు హెయిర్ ప్లాంటేషన్ చేయబోతున్నారు. ఈ రోజుతో అయిన తర్వాత రేపు అనే రోజు నాకు మళ్ళీ నా ఏదైతే హెయిర్ కోల్పోయానో అదే హెయిర్ వస్తుందని చాలా నమ్మకంగా ఆసక్తిగా ఉన్నాను. హెయిర్ ప్లాంటేషన్కి వెళ్ళకముందు నుంచి నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే అది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను హెయిర్ ప్లాంటేషన్ డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ పడుకోబెట్టారు. ఇంజక్షన్ అంటే కూడా కొంచెం లైట్గా పెయిన్ అనిపించింది. దాని తర్వాత చాలా సింపుల్గా చేశారు. ఎలాగంటే ఇంకా అది మాటలో చెప్పలేం. అసలు మళ్ళీ హెయిర్ ప్లాంటేషన్ తీసినట్టు పెట్టినట్టు కూడా ఏం అనిపించలేదు. చాలా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈరోజు హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నా హెయిర్ ఎప్పుడైతే పోయిందో మళ్ళీ ఈ హెయిర్ ప్లాంటేషన్ ద్వారా వల్ల నా హెయిర్ మళ్ళీ రేపు నుంచి వస్తుందని అనుకుంటున్నాను. దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ జాన్ వర్స్ సార్.